ఉచిత పథకాలకు ప్రజలు ఎందుకు ఆశపడుతున్నారు? ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇస్తాయి రాజకీయ పార్టీలు. ఉచితంగా విద్యుత్ అందిస్తాం, ఉచిత బస్సు ఇస్తాం, ఉచితంగా గ్యాస్ బండలు ఇస్తామని. ఈ ఉచిత పథకాలు ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వారి జేబులో డబ్బులు ఇస్తున్నారా? కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ ఖజానా అంటే ఏంటి? ప్రజలు కట్టే పన్నులు. ఉచిత పథకాలు తీసుకునే కొద్దీ ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఉచిత పథకాలు ఎందుకు ఎరగా వేస్తున్నారు? అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఆర్థిక స్థాయి బాగున్నా ఎందుకు ఉచిత పథకాలు ఇస్తున్నారు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భారీగా నిధులుంటే దాన్ని విద్యా వ్యవస్థకు ఖర్చు చేయండి, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయండి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచండి, నిరుద్యోగాన్ని తగ్గించండి, ఆర్థిక అభివృద్ధి పెంచే విధంగా ప్రయత్నం చేయండి. దీని మీద ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరికీ ఉచిత విద్యుత్ అందించే దాని మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, ఉచిత సైకిళ్లు, ఉచిత విద్యుత్ అందించే బదులు ఉద్యోగ ఉపాధి మార్గాలను పెంచడానికి కృషి చేయాలని అభిప్రాయపడింది. ఎన్నికల ముందు ఉచిత పథకాలు ఇస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇవ్వగానే అభివృద్ధి చేస్తారా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారా అని ప్రశ్నించకుండా ఉచిత పథకాలకు ఆశపడి ఓట్లు వేస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వైద్యం, విద్య పేదవాడికి అందని ద్రాక్ష అవుతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఉచిత పథకాలు ఎరగా వేస్తున్న రాజకీయ పార్టీలే కాదు, వాటిని పావురాల్లాగా ఏరుకు తింటున్న ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఉచితాలు తీసుకుంటే ఏం జరుగుతుందో అనేది.